ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఏపీ బీజేపీలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. పొత్తులో భాగంగా ఎంపీ సీట్లు రాని సీనియర్లు అధిష్టానంపై గురుగా ఉన్నారు. దీంతో వీరిని బుజ్జగించేందుకు ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ రంగంలోకి దిగారు. ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తులు లేవని, సీట్లు అడగడం సహజమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సీట్లు ఎవరికి ఇవ్వాలనేదే పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీలో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా తమ బాధ్యత అన్న చెబుతున్న విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. నేతల అసంతృప్తివాదులకు సంబంధించి కూడా బుజ్జగింపుల పర్వం ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదైతే సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర కార్యాలయానికి పిలవడం జరిగింది. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. సార్, మొత్తం ఎందుకు నిన్న పార్టీ గైర్హాజరు రావడానికి సమావేశానికి, పదాధికారుల సమావేశానికి కేవలం సీట్ రాలేదన్న దాని మీద కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఎంతవరకు వస్తుంది? పార్టీలో అసంతృప్తులు లేవు. పార్టీలో అందరం కలిసి పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండా ఎగరాలి. అసంతృప్తులు అనేది పార్టీలో లేవు. సరే, అంటే కదిరి సీటు మీరు అడగడం జరిగింది కానీ ఇవ్వలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం అంతే పార్టీలో సీట్లు అడగడం అనేటువంటివి పార్టీలో ప్రతి కార్యకర్త అడుగుతారు. సీట్లు ఎవరికి ఇవ్వాలనేటువంటిది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది. నా పార్టీలో సీట్లు వస్తేనే అని కాదు, పార్టీలో సీట్లు వచ్చిన కార్యకర్తలు గెలిపించడం కూడా మా పని. సరే, అంటే అసంతృప్తితో ఉన్నారనేది కూడా జరుగుతుంది. అసలు అసంతృప్తి అనేటువంటిది ఉంటే పార్టీ కార్యాలయానికి ఎందుకు వస్తాం? భారతీయ జనతా పార్టీలో అసంతృప్తులు ఏమీ లేవు. భారతీయ జనతా పార్టీ సమిష్టి నాయకత్వం ఉంటుంది. ఇది పార్టీ కార్యకర్తలుగా మేము పార్టీలో 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు కార్యకర్తలకు కొత్తగా అసంతృప్తి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలవాలనేటువంటిది అందరూ ఆకాంక్ష. మరొక వాదన ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పట్టించుకోవడం లేదన్న సీనియర్ నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చెప్తారు? నాకు తెలిసి ఏ సీనియర్ నేత విమర్శ చేసినట్టు నాకైతే తెలీదు. నేనైతే లేక కూడా అధిష్టానానికి గతంలో రాయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మీడియాలో వచ్చేటువంటి అన్నిటికీ సమాధానాలు కొన్ని మీడియా ముందర చెప్పేట్టు ఉంటాయి, కొన్ని పార్టీ చెప్పేట్టు ఉంటాయి. పార్టీలో ఏ రకమైన అసంతృప్తులు లేవు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేది మా అందరి లక్ష్యం. దానికి అనుగుణంగానే ముందుకు పోతాం. సీనియర్ నేతలంతా కూడా ఏదైతే నిన్న పార్టీ పదాధికారుల సమావేశానికి కూడా గైర్హాజరు రావడం జరిగింది. అయితే వీరందరూ సంబంధించి ఒకరు కొద్దిసేపటి సత్యకుమార్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి కూడా వస్తున్నారు. దీంతో పాటు మిగతా ఉన్నటువంటి సోము వీర్రాజుతో అటు జీవీఎల్తో కూడా టచ్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తిరుపతి కాన్స్టిట్యున్సీ సంబంధించి మిగిలిన ఎవరైతే కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారో కూడా వారితో కూడా సంప్రదింపులు, చర్చలు కూడా జరుపుతున్నట్లుగా కూడా తెలిసింది. మొత్తం అయితే ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. వారిని బుజ్జగించే దిశగా కూడా అధిష్టానం చర్యలు అయితే తీసుకుంటుంది. అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నా సర్దుకుంటాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. నా పోటీ జాతీయ స్థాయిలోనా, రాష్ట్ర స్థాయిలోనా అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా ఎవరికైనా సీట్ వచ్చినప్పుడు రాని వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అటువంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధాంతం కోసం పనిచేసేవాడు. నిజంగానే కార్యకర్తలు కూడా అక్కడక్కడ బాధ ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ఎవరైనా కోరుకున్న వాళ్ళకి కానీ తమకు కానీ టికెట్ రానప్పుడు. కానీ అవన్నీ 1-2 రోజులు మాత్రమే. దాని తర్వాత అందరూ కూడా పనిలోకి దిగుతారు. పార్టీతో అడగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే మా భవిష్యత్తు ఏంటంటే మా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని నిర్ణయిస్తుంది. నేను కేంద్ర స్థాయిలో పనిచేయాలన్నా, రాష్ట్రంలో పనిచేయాలనే పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేయాలి. పార్టీ అంతర్గత విషయాలపై చర్చించుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. చాలా మంది సీట్లు ఆశించారని అన్నారు. కానీ పొత్తుల్లో భాగంగా కొంతమంది సీట్లను త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. సంబోధించి మాట్లాడారు కనుక పార్టీ ఇంటర్నల్ పని మీద క్లారిటీ తెచ్చుకోవడం కోసం అందరం కూడా కలిసి కూర్చున్నాము. చాలా మంది ఆశించారండి, కానీ పొత్తులో మాకు వచ్చిన సీట్లన్నీ ఆ సీట్లకు పరిమితమై మేము పని చేసుకుంటాం కదా. క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏదైతే నిర్ణయం పైన తీసుకుంటారో దానికి కట్టుబడి అంకిత భావం